మీరు కళ్ళకి నల్ల కళ్ళద్దాలు పెట్టి చూపిస్తే మీకు బయట వెలితి అనిపిస్తుంది. అలాగే మీరు మనసులో ఒకటి పెట్టుకొని ఉంటే ఎదుటివారు ఏం చెప్పినా మీకు చెడుగానే అనిపిస్తుంది. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయి కదా అని సముద్రాన్ని చులకనగా చూడడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువగా అంచనా వేయడం కూడా అంతే తప్పు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగానే అనిపిస్తుంది. మీ నడక నలుగురికి మాట అవ్వాలి. మీ మాట మంచిదవ్వాలి. మీ చేయి 10 మందికి సహాయపడాలి. మీకై చరిత్రలో ఒక పేజీ రాయబడాలి. ఇన్ని చేసినా మీకు ఎప్పుడూ గర్వం లేకుండానే నిలబడాలి. దేనినైనా సరే ఇష్టంతో చేస్తే బాగుంటుంది. ఇష్టం లేకుండా చేస్తే విసుగు అనిపిస్తుంది. ఇష్టం ఉంటే చేదు కూడా తీయగానే ఉంటుంది. కష్టం ఉంటే దూది కూడా భారమే అవుతుంది. మీరు ఎంత బాగా నటిస్తే అంతమంది మిత్రులు. మరి ఎంత నిజాయితీగా ఉంటే అంతమంది శత్రువులు. ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకండి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం భావించండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉండేవాడు చివరికి వాడే నాశనమైపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. ప్రతిసారి పక్కవాడి సలహాలు తీసుకుంటే మీ మనసుకు పని ఉండదు. మీ మనసుకు కూడా పని చెప్పండి. ఏదైనా పని చేస్తుంటేనే అనుభవం వస్తుంది. మనిషికైనా మనసుకైనా. నోరు అదుపులో పెట్టుకొని స్త్రీతో జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే మీరు నోరు జారితే ఈ లోకం మీ పొరపాటుని ఎత్తి చూపిస్తుంది. మీరు తప్పు చేసేటప్పుడు మిమ్మల్ని మొదటగా వెనుకకు లాగేది మీ అంతరాత్మ. ఎదిగే వారికి ప్రతినిత్యం తగిలే గుణం కావాలి. ఎదిగిన వాడికి అనుక్షణం ఒదిగే లక్షణం ఉండాలి. మనకి ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషైనా డబ్బైనా. విమర్శలను వినయంతో స్వీకరించు. అప్పుడే విజయం నీ సొంతం అవుతుంది. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపుల్లో నిలబడతాడు. నీ మనసులో ఉన్న భయమే నీ మొదటి శత్రువు. నువ్వేసే వెనుకడుగే నీ మొదటి ఓటమి. నీకు పొగడ్తలు ఎక్కువయ్యాయి అంటే అవి పొగ పెట్టడానికి అని అర్థం చేసుకో. ఒక ఆటంకం మీ ప్రయత్నం ఆపగలదేమో కానీ సాధించాలని మీ సంకల్పాన్ని మాత్రం ఎప్పటికీ ఆపలేదు. ప్రతి కష్టం మనిషికి ఒక పాఠం చెబుతుంది. ప్రతి పాఠం మనసులో ఒక మార్పు తీసుకొస్తుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. కానీ నమ్మక ద్రోహం నమ్మిన వారిని మాత్రమే చేస్తారు. అసూయతో బ్రతికేవాడికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికేవాడికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితం ఉండదు. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దు. జీవితంలో మర్చిపోలేని గాయాలను మిగులుస్తాడు. అబద్ధం ఎప్పుడూ తోడు కోరుకుంటుంది. కానీ నిజం ఎప్పుడూ ఒంటరిగానే ప్రయాణిస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. తప్పు చేసిన వారికి ఒక అవకాశం ఇవ్వు, సరిదిద్దుకుంటారు. కానీ మోసం చేసిన వాడికి ఎప్పటికీ అవకాశం ఇవ్వొద్దు. ఎక్కువగా పూసుకుంటే గంధం కూడా ప్రమాదమే. కొన్ని బంధాలు కూడా అలాంటివే. చేసిన చెడ్డ పని వెంటాడుతూనే ఉంటుంది. చేసిన ప్రతి మంచి పని మనల్ని కాపాడుతూనే ఉంటుంది. ధనం చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది. కానీ అది పక్కన ఉంటే మనల్ని మనసారా నిద్రపోనివ్వదు. చెప్పిన మాట వింటే ఎవరూ చెడిపోరు. చెప్పుడు మాటలు వింటేనే ఎవరైనా చెడిపోతారు. జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది. అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీళ్లను తెప్పిస్తుంది. కంటితో చూడనివి, చెవులతో విననివి ఎప్పుడూ నమ్మొద్దు. ఇతరులకు చెప్పవద్దు. ఎందుకంటే కొంతమంది చెప్పే మాటల వల్ల కొన్ని స్నేహాలు చెడిపోతాయి. కుటుంబ బంధాలు తెగిపోతాయి. నువ్వు గెలిస్తే ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఉండదు కూడా. కానీ నువ్వు ఓడిపోతే నీ సమాధానం వినడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. ఒక మార్గం మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో మార్గం తెరుచుకుంటుంది. అది తెలుసుకోవడమే విజయానికి మార్గం. ఇంటి పేరు కలిసిన ప్రతి ఒక్కరూ మన బంధువులు కారు. మనం కష్టంలో ఉన్నామని తెలిసి మన ఇంటి తలుపు తట్టిన వారే అసలైన బంధువులు.
నీకు విజయం రాదు, కానీ నువ్వు ప్రయత్నిస్తే ఓటమి రాదు. వివేకవంతుడు మాట్లాడుతాడు, మూర్ఖుడు వాదిస్తాడు. అప్పు చేస్తే జాగ్రత్త అవసరం, తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం, లేకుంటే రెండూ నిన్ను ముంచేస్తాయి. నీకు మంచితనం ఉండడం మంచిదే, కానీ ఆ మంచితనంతో ఆలోచించకుండా చేసే సహాయం నీ మీద ఖచ్చితంగా మోయలేని భారాన్ని మోపుతుంది. కాబట్టి సహాయం చేసేటప్పుడు ఆలోచించి సహాయం చేయు. మీ మీద వేసిన నింద నిజమైతే సరిదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. మీ దగ్గర విషయం ఉన్నప్పుడు మాట్లాడడానికి సిగ్గుపడకండి. మీ దగ్గర విషయం లేనప్పుడు మౌనంగా ఉండడానికి భయపడకండి. అప్పుడే ఏదైనా నేర్చుకోగలరు, ఎక్కడైనా రాణించగలరు. నవ్వుతూ నీళ్లు తాగడం ఎంత కష్టమో, మనసుకు బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టం. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని బాధపడు, అంతేకాని ఆ లక్ష్యాన్ని చేరుకుంటానో లేదో అని ఎప్పుడూ భయపడకు. ప్రేమించడానికి అవకాశం ఉంటే సరిపోతుంది, కానీ ప్రేమించబడటానికి మాత్రం ఖచ్చితంగా అదృష్టం ఉండాలి. మీ జీవితంలో సంతోషం ఉందా లేదా అని ఎవరూ చూడరు, కేవలం సంపాదన ఉందా లేదని మాత్రమే అందరూ చూస్తారు. కాలానికి ఒక రూపం లేదు, దానికి పాపము లేదు. కాలం అదృష్టం లాంటిది. అందయుగమైన స్వర్ణయుగమైన అది మన మగవాడిలో ఆడది కోరుకునేది ఒకే ఒక్కటి, అది తనని అనుమానించకుండా ప్రేమగా 100 ఏళ్ళు తనతో గడపడం, మరియు ఎలాంటి ఆపదలోనైనా సరే నేనున్నాను అని ముందుకు వెళ్ళే గుణం కలిగి ఉండడం. ఈ సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరింతగా ఇవ్వండి. ధన్యవాదాలు.